కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా. ఇదేంది? ఇది ఎంత అరాచకం! ఇది వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది కాదు. అత్యంత అవసరమైనది. ఒక వైద్యుడు బాలేకపోతే వాని జీవిత కాలంలో ఎంతమందిని చంపేస్తాడో తెలవదు. వానికొచ్చిన ప్రయోగాలన్నీ చేసి జనాల ప్రాణాలతోటి ఆడుకుంటాడు. జనాల ప్రాణాలతోటి ఆడుకోవడమే కాదు, వాడు బతికినంత కాలం వాళ్ళని జీవచ్ఛవాలను చేస్తాడు. వీనికి వచ్చిరాని వైద్యంతోటి. అట్లాంటి వచ్చిరాని వైద్యం ఉండొద్దు. వైద్య కళాశాలలు నాణ్యంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళేం చేస్తున్నారు? కాసులకు కక్కుర్తిపడి, కమిషన్‌ల వెంటబడి, ఫెయిలైన వాళ్ళని పాస్ చేయడము, లైంగికంగా వేధించడము, లైంగికంగా ఒప్పుకోకపోతే వాళ్ళని ఫెయిల్ చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడం, ఇట్లాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలన్నీ ఈరోజు వైద్య కళాశాలల్లో జరుగుతున్నాయి. అట్లాంటి వైద్య కళాశాలల నుంచెల్లి వస్తున్న రేపు వైద్యులు ఈ సమాజానికి వాళ్ళ ప్రాణాలు రక్షించేవాళ్ళా? ప్రాణాలు భక్షించేవాళ్ళా? ఇది ఈరోజు కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా చేశాడు. కాళోజీ వర్సిటీ వీసీ ఇట్లాంటివి చేస్తున్నాడని పత్రికలన్నీ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు తప్పని పరిస్థితిలోనే రాజీనామా చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా పేపర్ కరెక్షన్ చేశాడు. కాసులకు కక్కుర్తిపడి. ఫెయిల్ అయిన విద్యార్థిని పాస్ చేశాడు. ఈడు ఫెయిల్ అయినోడు రేపు డాక్టర్ అయితే ఏం చేస్తాడు? ఆడికి పోయినోడిని చంపేస్తాడు. అల్టిమేట్‌గా వాడికి ఏం వైద్యం రాదు. వానికి కాలేం తెలవదు, గుండె తెలవదు, నరం తెలవదు, మంచి తెలవదు, చెడు తెలవదు. తోసిందల్లా కత్తులు పెడతాడు, కోస్తాడు, చచ్చిపోతే ఐయామ్ సారీ అంటాడు, రెడ్ లైట్ ఏస్తాడు. ఉన్న బిల్లును మీదేసేస్తాడు. బిల్లు ఇయ్యకపోతే కూడా ఈరోజు శవాన్ని ఇయ్యని పరిస్థితిలో ఈ కార్పొరేట్ ఆసుపత్రులు తయారైనాయి. అట్లా వాళ్ళు తయారవుతారు. నమస్తే తెలంగాణలో సంచలన కథనం వచ్చింది. ఘటన పైన గవర్నరు, ఈ ఎన్ఎంసీ చైర్మన్‌కు హరీష్ రావు లేఖ రాశారు. ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కాసేపటికి వీసీ రాజీనామా. ఈయన ఎవరు? ఈ పెద్ద మనిషి నందకుమార్ రెడ్డి. ఈ నందకుమార్ రెడ్డికి ఏం పోయే కాలము? వైద్య వృత్తిలో ఉండి ఒక వైద్య యూనివర్సిటీకి ఛాన్సలర్ వీసీ, అత్యంత ఈ రాష్ట్రానికి గవర్నర్ మొదటి పోవుడైతే, రెండో పోవుడు వీసీ, వైస్ ఛాన్సలర్. ఆయన ఛాన్సలర్. ఈయన అంత అత్యున్నతమైన, అంత పవిత్రమైన వృత్తిలో ఉండి చేసే పాడు పనులు ఏందంటే ఇట్లాంటి దౌర్భాగ్య పనులు. ఇట్లాంటి దౌర్భాగ్యుల్ని ఏం చేయాలి? అసలు రాజీనామాలు చేసేయద్దు. ఇంటికి పోయి సరైన బుద్ధి చెప్పి రావాలి. ఇంక మనం అది ఆన్ రికార్డ్ చెప్పకూడదు కానీ, అదంటే మీకు అర్థమవుతుంది. సరైన బుద్ధి చెప్పి వస్తే ఇంకొకడు ఇట్లాంటి తప్పు చేయకుంటుంటాడు. ఈ తప్పు చేసినవాడు ఎట్లాగో వాడి పాపాన వాడు పోతాడు. ఇంకొకరికి తప్పు చేయకుండా భయం కలగాలి అని అంటే ఇట్లాంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలి.